వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నాకు బాగా గుర్తు అంటే చాలా తక్కువ వయసు మేడం, మరీ చిన్నపిల్లనేం కాదు. అయితే చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్లో చెప్పారు, మా దగ్గర కథ చెప్పాడు, చరణ్ని ట్రైన్ చేస్తున్నాము అంతా ఓకే, కానీ ఒక క్యారెక్టర్ ఉంటుంది, శ్రీహరి వేస్తే సినిమాలో ఆ క్యారెక్టర్ ఉండాలి, లేకుంటే ఆ క్యారెక్టర్ ఇంకెవరు మోయలేరు. బట్ శ్రీహరిని అడగాలంటే చిన్న సంశయం, హీరోగా చేస్తున్నాడు, చేస్తాడో లేదో అని చెప్పి శ్రీహరి గారి దగ్గరికి వెళ్తే, చరణ్ నా బిడ్డ, అంటే నా బిడ్డ లాంటోడు చరణ్, నేను చరణ్కి దగ్గరుండి అన్నీ నేర్పించుకున్నాను, చరణ్ని బయటికి తీసుకెళ్ళి జిమ్నాస్టిక్ చరణ్ ఒక 4-5 రోజులు మన ఇంటికి కూడా చిరంజీవి గారు ఫస్ట్ ఇక్కడ పంపించారు ట్రైనింగ్ కోసం. ఇది వచ్చి జిమ్ బాడీ దీనికి ఫస్ట్ బాబా చరణ్ 5:30కి వస్తున్నారా, బాబా 5 o'clock ఉంటాడు, బెండ్ తీసేశారు. తర్వాత 4 days తర్వాత రాలేదు, చరణ్ రాలేదు. చిరంజీవి గారు ఫోన్ చేసి చెప్పారంట, అంటే నేనున్నాను పక్కన, ఇట్లా బాబుని పంపిస్తున్నాను, నువ్వు కొంచెం బాడీ బిల్డప్ అది చేయి హరి అని, సరేనా నేను చేసుకుంటానని. చరణ్ వచ్చే ముందే బాబా రెడీగా ఉంటారు. ఒక 4 రోజు ఈయన పిసికేస్తారు, ఈయన రాక్షసుడు కదా మా ఆయన, అతను చాలా చిన్నపిల్లడు. మరి ఈయన చేసిన వెయిట్స్ ఇది అన్నీ చేయమంటే కొంచెం కొంచెంగా పెంచాలి, కానీ ఒకటేసారి చేయమంటే ఎక్కడ చేస్తారు. 4 days వచ్చాడు, తర్వాత రాలేదు. ఒక్కసారిగా ఈ బస్కిల్ ఉంటాయి కదా మేడం, ఒక్కసారిగా 500 దాకా చేస్తారంట. బాబా హెవీగా చేస్తారు. మార్నింగ్ 4:30కి లేస్తే హాఫ్ అన్ అవర్ పూజలో కూర్చుంటారు. తర్వాత వచ్చి చేస్తే 1 hour కంపల్సరీ ఎక్సర్సైజ్, అన్ని వెయిట్స్ చేస్తారు. ఆయన ఎంత ఇప్పుడు నా పెద్దబాబు చిన్నబాబు చేస్తున్నారు, పొలం షిఫ్ట్ చేశాను, జిమ్ అక్కడ ఒక్కొక్క సైడ్ ఎన్నో వందలు ఉంటాయి, అది వేసుకొని పిల్లలు కూడా చేస్తున్నారు ఇప్పుడు. అది చేస్తారు, అది థ్రెడ్మిల్ చేస్తారు, ఒక 1 hour చేస్తారు. తర్వాత వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది బాడీదే, అదన్నీ ఒక్కొక్క ఇది ఇంత పెద్దది ఉంటుంది, ఇంత లావు ఉంటుంది, ఇంత పెద్దది ఉంటుంది, అది చేస్తారు మొత్తం ఫుల్. అది 1 hour చేసిన తర్వాత మళ్ళీ 1 hour వచ్చి వెనక హీల్స్ అలా ఉంది మన ఇంటి వెనక, అక్కడ 1 hour వాకింగ్, అది మొత్తం ఇట్లా ఉంటుంది. నేను వెళ్తే నేను కిందనే చుట్టుతుంటాను, నేను పైన ఒక్కసారి ఎక్కాను, కొంచెం కూడా ఎక్కలేదు, బుస్సుని అయిపోయాను. చెప్పండి బావా నా వల్ల అప్పుడు మాణిక్ చంద్ వేసేదాన్ని నేను, అబ్బా నా వల్ల కాదు అని చెప్పి కిందనే రౌండ్ చేస్తాను. ఈయన ఫుల్ పైన మొత్తం 3 round 4 round కొడతారు కొండ మీద. ఆయనకి అవన్నీ బాగా, ఫుడ్ కూడా అట్లాగే, ఫుడ్ కూడా మంచి ఫుడ్ తింటారు. సో అది యాక్చువల్గా మనం డివేట్ అయ్యాము. ఆ ఫంక్షన్లో చెప్పారు చిరంజీవి గారు, శ్రీహరి గారు నా బిడ్డ అనుకొని చరణ్ కోసం ఈ సినిమా చేశారు అని చెప్పేసి, అది గుర్తుంది బాగా, అందుకని ఈ ప్రశ్న అడిగాను నేను. లేదా చరణ్ వాళ్ళు కూడా బాబాయ్ అనే పిలుస్తారు, అంకుల్ బాబాయ్ అనే పిలుస్తారు. మేడం, అయితే ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు చనిపోయిన తరువాత శాంతి జీవితం ఎలా మారిపోయింది, ఎలా హ్యాండిల్ చేయగలిగింది అంటే, ఇంకా ప్రశ్నని వివరంగా అడుగుతాను. 2 చిన్న బిడ్డలు, అప్పుడు అంటే మీ క్షేమం కోరే చుట్టూ ఉన్న బంధువులు ఎవరు లేరు, సపోర్ట్ ఎవరు లేరు, ఒక రకంగా చెప్పాలంటే మీ ముగ్గురు మిగిలిపోయారట ఒంటరిగా, మీకా బయట ప్రపంచం తెలియదు, ఆ జీవితాన్ని ఎలా లీడ్ చేయగలిగారు? నేను ఒక 7 years వేరే లోకంకి వెళ్ళిపోయానండి, బయటికి రాలేదు, అర్థమవుతుంది అందరికీ. ఒకరోజు మా పెద్ద బాబు చిన్న బాబు వచ్చి కూర్చొని ఈ సోఫా మీదనే కూర్చొని, అమ్మ 7 years చూసావు, ఎవరైనా ఒక్క వాళ్ళు వచ్చి చూసారా మనల్ని, నువ్వు ఇన్నిసారి హాస్పిటల్లో ఉన్నావు, ఒక్క వాళ్ళు ఫోన్ చేశారా? సరే నువ్వు అక్కడ హాస్పిటల్లో ఉన్నావు, రాలేదు, ఓకే, కనీసం మాకైనా ఫోన్ చేసి బాబు తిన్నారా, ఏం చేస్తున్నారు, ఒక్క మాట అడగలేదు. నేను అట్లా చూస్తాను, మరి నువ్వు కూడా వెళ్ళిపోతావు ఎట్లమ్మా? ఒక్కసారి నా కంట్లో సారీ మేడం, ఆ రోజు అనుకున్నాను, అవును కదా, మనకే ఎవరు లేదు, మనమే మన పిల్లల్ని చూసుకోవాలి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏం చెప్తే అది వింటా నేను. నా పిల్లలు 2, అమ్మ మాకు ఇది నచ్చలేదంటే నేను చేయను, అది ఇంక్లూడింగ్ మా డ్రెస్. ఇప్పుడు రాగానే మా బాబు చెప్పాడు, అమ్మ సూపర్గా ఉందని చెప్పాడు.
ఈవెన్ డ్రెస్ విషయంలో కూడా నేను వేసుకొని వచ్చి వాళ్ళని అడుగుతున్నా, అమ్మ దిస్ ఇస్ ఓకే అంటాను, అంటే మార్చేస్తాను. వాళ్ళకి నచ్చిందే చేస్తున్నాను, వాళ్ళకి నచ్చిందే చేస్తాను. ఏ విషయంలో కానీ వాళ్ళు ఇప్పటికి వాళ్ళ తిండి విషయం నుంచి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ పెళ్లి విషయం కూడా వాళ్ళు లవ్ చేసిన పిల్లల్ని పెళ్లి చేసి పెడతాను. అది డబ్బులు ఉన్న అమ్మయ్య, డబ్బులు లేదన్నమయ్య, నాకు డబ్బులు లేకపోయినా సరే ఏదో ఒక అమ్మాయిని చూసి అమ్మ నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంటే హ్యాపీగా పెళ్లి చేసి పెడతాను. ఇద్దరికి క్యాష్ గిస్ట్ అసలు ఏం చూడను. వాళ్ళ సంతోషం ఒక్కటే నాకు ఇప్పుడు కావాలి, ఇంకేం లేదు నాకు లైఫ్లో. వాళ్ళిద్దరే ప్రపంచం. ఎస్, వాళ్ళిద్దరూ అట్లాగే చూసుకుంటారు. నాకు నేను కొన్ని టాబ్లెట్స్ వేసుకోవాలి, టైంకి తీసుకొచ్చి పెడతారు. పెట్టి వేసుకోకపోతే గొడవ చేస్తారు. లేకపోతే పైనుంచి ఫోన్ వస్తుంది, వేసుకున్నావా, నేను తినేసి వేసుకుంటాను, ఏదో టీవీలు గీవీలు అట్లా కూర్చొని వేసుకున్నావా, లేదా నాకు 10 సార్లు ఫోన్ వస్తుంది, అదే వేసుకొని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ వచ్చి తిని ఫస్ట్ తినేసి ఇది వేసుకొని చెప్పేసి వెళ్తారు. సో వాళ్ళు ఉన్నారు నాకు, ఇంకా వచ్చు నా కోడలు నన్ను చూసుకుంటున్నారు, నమ్మకం నాకు ఉంది. అయితే మీ పిల్లలు మేఘాంష్ కానీ లేకుంటే శశాంక్ కానీ వీరిద్దరి విషయంలో అద్భుతమైన విషయం ఏంటంటే, మేము యాజ్ ఎ జర్నలిస్ట్గా, సినిమా జర్నలిస్ట్గా చూస్తుంటాం కదా మేడం, స్టార్ కిడ్స్ ఆ వివాదంలోనో ఈ వివాదంలోనో ఆ పబ్బుల్లోనో ఈ పార్టీల్లోనో ఇబ్బంది పడుతూ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. శ్రీహరి గారు ఉన్నప్పుడు ఆయన చనిపోయి ఇప్పటికి ఒక 13 సంవత్సరాలు అవుతుంది, 14 ఇయర్స్ అవుతుంది. ఏ రోజు కూడా శ్రీహరి గారి పిల్లలు ఇలా అని ఒక్క చెడు వార్త, ఒక్క చెడు మాట, ఒక్క వార్త కూడా ఎక్కడా రాలేదు. అది ఆయన పెంపకమో ఆయన బ్లెస్సింగ్సో లేకుంటే మీ బ్లెస్సింగ్సో తెలియదు. కానీ నేను ఒక్కటి పిల్లలకి చెప్తుంటాను, మీరు ఏదైనా చేయండి. ఇప్పుడు నేను చెప్పాను లవ్ విషయంలో వచ్చి బాగా అగేన్స్ట్, వాళ్ళకి వచ్చి వాళ్ళ క్యాస్ట్లోనే పెళ్లి చేసి పెట్టాలని ఒక కోరిక ఉండింది. మాది లవ్ మ్యారేజ్ కాబట్టి అది జరగలేదు. కానీ మేమిద్దరు సేమ్ క్యాస్ట్. పెళ్ళి అయి పెద్ద బాబు పుట్టేదాకా తెలియదు. ఆయన నాకు అడగలేదు ఏం క్యాస్ట్ అని, నేను ఆయన ఏం క్యాస్ట్ అని అడగలేదు. తర్వాత ఈ ముస్లిమ్స్ ఉంటారు కదా, అది అని చెప్పేసి కనుక్కుంటే, ఎందుకంటే మా అమ్మ ఒక క్యాస్ట్, మా నాన్న ఒక క్యాస్ట్, అడుగుతుంటే అప్పుడు తెలిసింది సేమ్ క్యాస్ట్ అని. అన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు, పెళ్ళి అయ్యింది, పిల్లలు కూడా, ఎప్పుడు మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ ప్రస్తావన రాలేదు. పెద్ద బాబు పుట్టేదాకా మాకు తెలియదు. ఇంచుమించు 7 సంవత్సరాలా? 7 సంవత్సరం 7 ఇయర్స్ 7 ఇయర్స్ మాకు తెలీదు. అబ్బా, ఆయన అడగలేదు ఎప్పుడు, నేను ఆయన అడగలేదు. ఆయన మనిషిగా చూసారు, నేను మనిషిగా చూసాను. ఆయన హృదయం నేను చూసాను, నా హృదయం ఆయన చూసారు, అంతే. సో ఇప్పుడు బాబా వచ్చి పోయిన తర్వాత బాబాకి ఎక్కడ మీరు చెప్పారు కదా, ఎక్కడ చెడ్డ పేరు అనేది లేదు. నేను ఒకటే చెప్పాను, మీరు ఏదైనా చేయండి, పిల్లలు కొంచెం అటు ఇటు ఉంటారు, అంత నీట్గా ఉంటారని చెప్పలేము మనము. కానీ అప్పాకి ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు, ఎక్కడ ఒక చెడు మాట లేదు. కరెక్ట్. అదే ఏదైనా కాల్ షీట్ విషయం కానీ, షూటింగ్ లేటుగా వచ్చారని కానీ, లేకపోతే ఒక అమ్మాయిల విషయం కానీ, ఒక అమ్మాయిలతోటి చెడ్డ చూపు చూసారని కానీ, లేకపోతే ఒక పబ్బులను బార్లను చూసారు కానీ, లేకపోతే ఇంకొక హీరోస్ దీంట్లో, లేకపోతే ఇది పార్టీస్ కానీ ఎక్కడ వెళ్ళలేదు. అప్ప ఎక్కడ ఒక చెడ్డ పేరు లేదు. ఆ పేరు మాత్రం చెడగొట్టవద్దు. అదే మీకు నాకు ఇస్తున్న మీ అప్పకి ఇస్తున్న పెద్ద గిఫ్ట్. ఇంకే చేయొద్దు, ఏం చేయదు, అది ఒకటే చూసుకోండి అని చెప్తాను. వాళ్ళు అట్లాగే వాళ్ళ నాన్న బుద్ధిలో వచ్చింది, అందరికీ సేవ చేస్తారు, లేదంటే ఇస్తారు. వాళ్ళ నాన్న 100 రూపాయలు ఇస్తారు, 500 ఇస్తారు, అవన్నీ ఉంది పిల్లల దగ్గర ఉంది. ఇంకా ఇచ్చే గుణం పోలేదు శ్రీహరి కుటుంబం లేదు, అది బ్లడ్లోనే వచ్చేస్తుందండి అది. ఇప్పుడు నేనేం నేర్చుకున్నాను, తలకి మించిన దానం అంటారు తమిళ్లో. మనకి మించి మన దగ్గర ఎక్కువ ఉంటే దానం చేయి. ఫస్ట్ నీ తిండి నువ్వు చూడు, తర్వాత దానం చేయి. అది ఇప్పుడు నేను నేర్చుకున్నాను, వాళ్ళకి ఇంకా అది రాలేదు. వాళ్ళు ఇంకా అది నేను ఒక్కొక్కసారి చెప్తాను చేయండి. ఇప్పుడు రోడ్లో చూస్తున్నా ఎవరైనా తినలేదా, వేయండి, ఒక 100 200 ఇచ్చి తినమని చెప్పండి. లేకపోతే పక్కన ఏదైనా హోటల్ ఉంటే హోటల్ నుంచి కొన్ని పెట్టి తినమని చెప్పండి. అట్లా చేయండి. తర్వాత ఇది పేరు మాత్రం అది చెప్పాను, స్ట్రిక్ట్గా చెప్పాను. ఆ పేరు చెడ్డ పేరు మాత్రం తెచ్చుకుంటే అప్ప ఆత్మ శాంతి అవ్వదు. ఎందుకంటే నాకు ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఎప్పటిదాకా ఒక్క చెడ్డ పేరు రాలేదు. నేను అసలు డ్యాన్స్ హీరోయిన్స్కే ఇంత గాజిప్స్ రాసేస్తున్నారు,
యాజ్ ఎ డాన్సర్ ఇప్పుడు దాకా నాకు ఎక్కడ లేదు, ఎక్కడా లేదు. నేను తమిళ్లో కానీ కన్నడలో చేశాను, మలయాళం చేశాను, 7 లాంగ్వేజెస్ చేశాను. అవును, ఒక్క దగ్గర కూడా నా గురించి ఒక్క గాజిప్ కూడా రాలేదు. అవును. ఒకటి మాత్రం ఒక అతను రాశాడు, స్కార్పియన్ ఏమంటారు, స్కార్పియన్ తేలు. తేలు ఆ, తేలు కొడితే ఎగురుతాం కదా, ఆ, అట్లా డాన్స్ చేసేది అమ్మాయిని ఒక అతను రాశాడు. ఆ. అతనికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని అది ఒక్కటే వచ్చింది నా గురించి. ఇంకా అస్సలు అది గాసిప్ కాదులే, విమర్శ. విమర్శ అది ఒక్కటే వచ్చింది కానీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.